కూటమి ప్రభుత్వం ప్రలోభాలకు తెరలేపింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. ఓటుకు నోటు వ్యవహారానికి తెరలేపింది. రేపు ఏపీలో పలు డిప్యూటీ మేయర్, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పదవులకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ కూటమి నేతలు ప్రలోభాలకు పాల్పడుతున్నారు. కూటమి నేతల ప్రలోభాల నేపథ్యంలో విప్ జారీ చేసింది వైఎస్ఆర్సీపీ. విప్ను ధిక్కరించిన వారిపై అనర్హత వేటును వేయనుంది ఎన్నికల కమిషన్. ప్రజాస్వామ్యానికి కూటమి నేతలు తూట్లు పొడుస్తున్నారు. దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరపున ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లను ప్రలోభాలతో పార్టీలో చేర్చుకుంటున్నారు. పలు చోట్ల బెదిరింపులకు పాల్పడుతూ కండువా కప్పేస్తున్నారు. సోమవారం తిరుపతి, నెల్లూరు, ఏలూరు కార్పొరేషన్ల డిప్యూటీ మేయర్లకి ఎన్నికలు జరగనున్నాయి. నందిగామ, హిందూపురం, పాలకొండ మున్సిపాలిటీల్లో చైర్పర్సన్ల కోసం ఎన్నికలు జరగనున్నాయి. బుచ్చిరెడ్డిపాలెం, నూజివీడు, తుని, పిడుగురాళ్ల మున్సిపాలిటీలకు వైస్ చైర్పర్సన్ల కోసం ఎన్నికలు జరగనున్నాయి. ఆయా స్థానాలను కైవసం చేసుకునేందుకు కూటమిలోని ప్రధాన పక్షం టీడీపీ దౌర్జన్యాలకు పాల్పడుతోంది. హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవి టీడీపీకి దక్కేలా కుట్రలు చేస్తున్నారు. హిందూపురం మున్సిపాలిటీలో 36 వార్డులకు గాను వైఎస్ఆర్సీపీ 30 వార్డులు గెలిచింది. టీడీపీ 6 వార్డులను మాత్రమే సొంతం చేసుకుంది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురం మున్సిపల్ చైర్మన్ పదవి టీడీపీకి దక్కేలా కుట్రలు చేస్తున్నారు. ఇప్పటికే 12 మంది వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లను కొనుగోలు చేసి బెంగళూరులో క్యాంపు సైతం ఏర్పాటు చేశారు. తిరుపతి, నెల్లూరులో కార్పొరేషన్లతో పాటు మిగతా మున్సిపాలిటీల్లోనూ బాహాటంగా కూటమి నేతలు ప్రలోభాలు కొనసాగిస్తున్నారు. ఆస్తులు ధ్వంసం చేస్తామని బెదిరిస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడుతున్నారు. సాక్షాత్తు ఈ సత్యప్రసాద్ గారు వీళ్లను బెదిరిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వదలం, మీరు లొంగిపోవాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చెయ్యాలా, రేపు ఓటు మాకు వెయ్యాలా, వెయ్యకపోతే మీ భరతం పడతాం. ఇది వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గపు రాజకీయం. దీన్ని రాజకీయం అంటారా లోకేష్ గారు? ఇదేనా మీరు చెబుతున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం? ఏపీ సీఈఓ నీలం సాహ్నిని కలిశారు వైఎస్ఆర్సీపీ నేతలు. మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కమిషనర్కు వైఎస్ఆర్సీపీ నేతలు వినతిపత్రం అందించారు. మాజీ మంత్రి వెల్లంపల్లి, మల్లాది విష్ణు, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ ఏపీ సీఈఓ నీలం సాహ్నిని కలిశారు. చక్కటి పారదర్శకంగా ఎలక్షన్ జరగాలి. ప్రతి ఒక్క అభ్యర్థిని కూడా ఎవరైతే కార్పొరేటర్స్ ఓటింగ్ వస్తున్నారో వాళ్ళకి భద్రత కల్పించాలి. అదేవిధంగా ఒక ప్రత్యేక ఎన్నికల అధికారిని వేసి ఈ ఎలక్షన్స్ అంతా కూడా వాళ్ల పరిధిలో జరిపించాలి. ఈ యొక్క రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒకటే చెప్పారు, ఎవరైనా సరే మా పార్టీలో రావాలంటే రాజీనామా చేయాలని చెప్పని. మరి స్థానిక సంస్థలకి ఆ సిద్ధాంతాలు వర్తించవా? కార్పొరేట్లో కొంతమంది వీక్నెస్ ఉన్న వాళ్ళేమో వాళ్ళని జాయిన్ చేసుకుంటారు స్వార్థం కోసం. వాళ్ళని వివిధ రకాల ప్రలోభాలతో తీసుకెళ్తున్నారు. ప్రలోభాలకు లొంగన వాళ్ళని భయపెడుతున్నారు. కూటమి నేతల ప్రలోభాల నేపథ్యంలో విప్ జారీ చేసింది వైఎస్ఆర్సీపీ. విప్ ధిక్కరించిన వారిపై అనర్హత వేటుపడే అవకాశం ఉండడంతో పార్టీ ఫిరాయించిన పలువురు నేతలు కూటమికి ఓటు వేసేందుకు వెనుకంజ వేస్తున్నారు.